గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూన్ 18వ తారీఖు 2025 వారం బుధవారం. ఈరోజు సప్తమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. అనేక పుణ్యకర్మలు మనల్ని సంస్కరింపజేస్తాయి, ధరింపజేస్తాయి. ప్రతిరోజు మంచి పని చేయటం వేరు, దైవారాధన చేయటం వేరు, పుణ్య కర్మ చేయటం వేరు. అందులో అతి ఉత్తమమైనటువంటిది దైవారాధన. ఇప్పుడు పుణ్యకర్మకు దేవతారాధనకు వ్యత్యాసం ఏమిటి అంటే, పుణ్యకర్మ ఏదైనా దానం చేస్తే పుణ్యకర్మ, ఒకరికి సహాయం చేస్తే పుణ్యకర్మ. దేవతారాధన అది కాదు, చాలా గొప్పది. ప్రస్తుతం ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాల్లో మనం చేసుకునేది దేవతారాధన. అందులోనే మనకు కొన్ని ముహూర్తాల్లో, కొన్ని నక్షత్రాల్లో దాన ధర్మాలు వస్తున్నాయి. సరే, ఈరోజు దీపారాధన. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అసలు దేవతారాధనకు మించింది లేదు. మనం కష్టం పోవడానికి, మనకు బాగుండడానికి, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి భగవంతుణ్ణి సేవిస్తున్నాం. కానీ మనము చేసేటటువంటి ఈ దేవతారాధన చాలా 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 గొప్పది. పూర్వజన్మ సుకృతంతోనే మనకు అంటుకుంటుంది. అంటే దేవుడు, నమ్మకం, భక్తి, పూజ, పునస్కారము ఇత్యాది క్రతువులు చెయ్యాలని మనసులో సంకల్పము రావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. సరే, ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు వాడతాం కదా. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని 4 ఒత్తులు, ఇక్కడ 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారము మీ ఇంట్లో ఈరోజు సూర్యాస్తమయం లోపు చేస్తే, అద్దె ఇల్లు, సొంత ఇల్లు ఎక్కడైనా పర్లేదు, సూర్యాస్తమయం లోపు చేస్తే కర్మని జయిస్తాం మనం. అంటే గత జన్మ పాపము తొలగిపోవటమే కర్మని జయించడం. కొన్ని దీపారాధన చేసుకోవడం ద్వారా, కొన్ని ముహూర్తాల్లో ఇటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా అంత ఫలితాన్ని మనం పొందుతాం. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. అలాగే ప్రతిరోజు నేను చెప్పే దీపారాధన వ్యాపారం చేసే వాళ్ళు, వాళ్ళ ఆఫీస్లో కానీ, వాళ్ళ షాపులలో కానీ, వాళ్ళ వ్యాపార స్థలంలో, ఇంట్లో ఎలాగైతే మనం దీపారాధన చేస్తున్నామో, ఉదాహరణకి ఇవాళ సన్ఫ్లవర్ ఆయిల్తో దీపాన్ని వెలిగించమని చెప్పాను. అలా ఇంట్లోనే కాకుండా మీ వ్యాపార స్థలంలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా మీకు బాగుంటుంది, వ్యాపారం బాగుండడం, అలాగే మీకు సంపూర్ణ ధనయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యంలో ఇవాళ బుధవారం, సప్తమి. ఈరోజు కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపము ఈశాన్యంలో పెట్టాలి. ఇంట్లో ఈశాన్య భాగం ఏదో చూసుకొని ఒక రాగి చెంబు తీసుకొని అందులో సగానికి అంటే దాదాపు నిండా, కొంచెం వెల్తిగా, పూర్తిగా నిండా కాకుండా కొంచెం వెల్తిగా సగానికి పైన బియ్యం పోయండి. బియ్యం పోసి దానిపైన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో ఒక భాగము, అది ఏదైనా పర్వాలేదు, ఒక భాగాన్ని తీసుకొని ఆ రాగి చెంబు పైన పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. అది కూడా ఈశాన్యంలో వెలిగించాలి. ఈశాన్యంలో దీపం వెలగాలి. ఇవాళ ఈ రాగి చెంబులో బియ్యం ఏం చేయాలో రేపు అదృష్టమైశ్వర్యంలో చెప్తాను. ఎందుకంటే అష్టమి తిథి, శని నక్షత్రము, గురువారం రేపు, అది ఏం చేయాలన్నది చెప్తాను. కానీ ఈరోజు ఈ పరిహారము ఇంట్లో ఎవరో ఒకరు చేసుకుంటే మాత్రం మీ ఇంట్లో కొన్ని దారిద్ర్య దోషాలు ఉండడం చేత డబ్బు నిలవకపోవడం, అప్పుల పాలవడం, చేతిలో డబ్బు నిలబడకపోవడం, ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో సరిగా డబ్బు రాకపోవడం, లేదా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ సంపాదించిన డబ్బు దేనికి సరిపోక ఇబ్బందులు పడడం, ఇలా చాలా 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 ఆర్థిక దోషాలన్నీ తొలగిపోతాయి. దరిద్ర దోషము, దారిద్ర్య
అపసవ్య దోషాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనుష్యుడు ఇట్టి కష్టాలని అనుభవిస్తాడు. ఆ దోషం పోవడానికి ఇవాళ రేపు నేను చెప్పిన పరిహారం చేసుకోవాలి. ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. విశేష ధనలాభాన్ని పొందుతారు. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.